చేసిన చిన్న తప్పు కారణంగా ఇంత పెద్ద గొడవ అయిపోతుందని. నాకివ్వు, నేను ఈ రోజే దీన్ని సరి చేయించి తీసుకొస్తాను. ఏది నాకివ్వు. వద్దు, నేనే సరి చేయిస్తాను. నర్మదా, నేను అర్థం చేసుకోగలను. నీకు నా మీద నమ్మకం లేదు కదా, కానీ నాకు మాటివ్వు. నువ్వు రేఖకి ఏమి చెప్పనని, తను నా గురించి ఏమైనా చెడుగా అనుకోవడం నాకు ఇష్టం లేదు. ఒప్పుకుంటానులే, నేనే సొంత అత్తగారిని కాదు, కానీ రాఘవ్కైతే అత్తయ్యనే కదా. ఇంటి పెద్ద కోడలు దృష్టిలో తక్కువ అవ్వాలని నువ్వు అనుకోవద్దు. దయచేసి ఈ సాయం చెయ్యి నర్మదా, ప్లీజ్. కొంచెంలో తప్పించుకున్నాను. అమ్మో, ఎన్ని కథలు చెప్పాల్సి వచ్చిందో. నర్మదా, నా గది వరకు వచ్చేసావా? ఉండు, నీ పని చెప్తాను. కామ్ డౌన్ రాఘవ్, కామ్ డౌన్, కామ్ డౌన్, కామ్ డౌన్. నీ మనసు మాట విను. నీ మైండ్ ఏం చెప్తుందో అది నువ్వు వినొద్దు. నీ మనసుని అడుగు, రేఖ నీ విషయంలో ఇలా చేయగలుగుతుందా అని. రేఖ డివోర్స్ లాంటి పెద్ద నిర్ణయం తీసుకోగలదా అని. కామ్ డౌన్. కేవలం ఆవిడ కొడుకు బోన్ మ్యారోని మిసెస్ నర్మద గారిని బ్రతికించగలదు. అండ్ ఒకవేళ తను టైంకి రాకపోతే ఆవిడ దగ్గర ఎక్కువ టైం ఉండదు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? నేను ఒప్పుకున్న ప్రాబ్లమే, ఒప్పుకోకపోయిన ప్రాబ్లమే. అసలు మీకేం కావాలి? ఈ కాగితాలు ఏమైనా చెప్పనువు. రేఖ నాతో ఎప్పటికీ ఇలా చేయదు. నిజం ఏదైనా అవ్వచ్చు, నాకు అనవసరం. కానీ రేఖ నాకు దూరంగా వెళ్ళలేదు, తను నా నుంచి దూరంగా వెళ్ళదు. మా కథ జస్ట్ ఇప్పుడిప్పుడే మొదలైంది. అదంతా త్వరగా ఎండ్ అయిపోదు. రేఖ, నువ్వు డైవోర్స్ తీసుకోవాలని నిర్ణయం తీసుకొని చాలా మంచి పని చేశావు. ఇన్ఫాక్ట్ నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు నీ సంతోషాల వైపు మొదటి అడుగు నీ అంతటి నువ్వే వేస్తున్నావు. అండ్ నీ జీవితంలోనే అతి ముఖ్యమైన బంధాన్ని తెగదెంపులు చేసుకోవాలనుకున్నావు. నువ్వు కొంచెం కూడా దిగులు పడొద్దు, నేనెప్పుడు నీకు అండగా ఉంటాను. కానీ రేఖ, నాకు విషయం అర్థం కాలేదు. నువ్వు లాయర్ని కలవడానికి ఎందుకు వెళ్ళావు? ఏంటి, నీకు డైవోర్స్ డేట్ ఇంకా తొందరగా కావాలా? కానీ రేఖ, 30వ తారీఖు మరీ ఎక్కువ రోజులేం లేదుగా, కొన్ని రోజులేగా. చూడు, ఇదైతే పాసిబులే. నీకు విడాకులు కావాలి అండ్ బ్లేమ్ కూడా తీసుకోవాలని లేదు. ఇలా సాధ్యం చెప్పు? కానీ రేఖ, నువ్వు ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వే కదా నాకు చెప్పింది నువ్వు రాఘవ్తో సంతోషంగా లేవని, అండ్ నేను చాలా అవమానిస్తున్నాడతానని. ఇదైతే స్వయంగా నేను కూడా చూసా. సరే ఓకే, ముందు నువ్వు తొందరగా ఇంటికొచ్చాయి. ఏంటి, ఇంటికి రావా? ఏంటి రేఖ ఈ మాటలు? ఎలాగో నువ్వు ఇంట్లో ఎక్కువ రోజులు ఉండవు కదా. సరే, తొందరగా ఇంటికొచ్చేసాయి. ఓకే, బాయ్. నాకు తెలుసు రాఘవ్, నీ గుండె రేఖ కోసమే కొట్టుకుంటోందని. అందుకే నువ్వు నీ మైండ్ చెప్పేది వినవు. ఏం చేద్దాం యార్, నా రేఖ అంత మంచిది. మరి నీలాంటి చీప్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు కూడా తనని వదిలేయటానికి ముందు 100 సార్లు ఆలోచిస్తారు. అందుకే నేను నీ బెడ్ మీద ఆ డైవర్స్ పేపర్స్ పెట్టుంచాను. ఇప్పుడు నీ ముందు ఈ ఫేక్ కాల్ చేశాను. దాంతో నీ మైండ్లో ఈ మైండ్ మనసు అని పోరాటం జరుగుతుంది చూడు. అందులో నువ్వు నీ మైండ్ మాటే వినాలి, మనసు మాట కాదు. అమ్మా, నువ్వు ఈ రోజుకి పన్నాగాలు పన్నటంలో ఎవరికైనా చెమటలు పట్టించగలవు.
నీది చాలా తెలివైన బుర్రా. నీ ప్రతి పన్నాగం చాలా కరెక్ట్గా ఉంటుంది. కానీ రేఖ రాఘవులిద్దరిని విడదీయడంలో తప్ప. నోర్మి మూర్ఖుడా, అలా నీకనిపిస్తోంది, నాకు కాదు. అదే నిజమమ్మా. లేదంటే రేఖ రాఘవ్ ఇద్దరి చేతుల్లో డివర్స్ పేపర్స్ ఉన్నాయి. ఈ పాటికి వాళ్ళిద్దరు ఇల్లు పీకి పందిరేసి ఉండాల్సింది. నిజానికి పీకేయడం కాదు, ఇల్లంతా కాల్చి పారేసి ఉండేవాళ్ళు. కానీ అలా ఏమీ జరగలేదు. రాఘవ్ ప్రేమని నువ్వు తక్కువ అంచనా వేశావమ్మా. వాడి మనసులో రేఖ మీద ఏదైతే ప్రేమ ఉందో అది మనం వాళ్ళ మధ్య సృష్టించిన మనస్పర్ధలన్నిటికంటే చాలా ఎక్కువ. ఆయన నువ్వు నర్మద సంగతి ఎలా మర్చిపోగలవు? తను అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది వాళ్ళ బంధాన్ని కాపాడడానికి. పైగా రాఘవ్కి ఆవిడ ఇది కూడా చెప్పేసింది, రేఖ తన మంగళసూత్రాన్ని కావాలని నేను తీయలేదని. ఆ, నర్మదా వాడికి చెప్పేసింది. కానీ నేను రాఘవ ఇంకా రేఖల మధ్య ఎలాంటి విషాన్ని చిమ్మానంటే దాని ముందు నర్మద నిజం కూడా ఎలాంటి ప్రభావం చూపలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు? ఎందుకంటే రాఘవ సూర్యవంశీ ఎవ్వరినీ అంతలా ప్రేమించనే లేడు. వాడు ఏమైనా పిచ్చి పట్టినట్టు ప్రేమలో మునిగి తేలే రకం అనుకుంటున్నారా ఏంటి? వాడు ప్రాక్టికల్గా ఆలోచించే ఒక బిజినెస్ మ్యాన్. వాడికి ఎక్కడ లాభం ఉంటుందో అటువైపు మాత్రమే మొగ్గుతాడు. నువ్వు చూడలేదా? నేనిన్నేళ్లు వాణ్ణి పెంచి పెద్ద చేశాను. కానీ వాళ్ళ అమ్మ వాడి జీవితంలోకి వచ్చిందో లేదో వాడు నన్ను పూర్తిగా సైడ్కి తోసేశాడు. అందుకే రాఘవకి ప్రేమ అనేది ఒక డీల్ మాత్రమే. వాడు ప్రేమలో ఎంత ఇస్తాడో దానికి బదులుగా వాడు కొంచెం తక్కువ వచ్చినా సరే ఆ నష్టాన్ని రాఘవ అస్సలు భరించలేడో. రాఘవ తత్వమే ఇది. మొండివాడు, అహంకారి, స్వార్థపరుడు. ఒక హద్దు తర్వాత తనని మించివాడు ఎవ్వర్నీ లెక్క చేయడు. అందుకే ఏది ఏమైనా సరే ఈ రోజు కాకపోతే రేపు వాడు రేఖని ఈ ఇంటి నుంచి మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు. అత్తయ్య, హా, నువ్వు విన్నావా? ఇది విస్ఫోటన శబ్దం. నువ్వు ఇప్పటికీ జరగదు అన్నావు చూడు, అదే. పద వెళ్ళి తమాషా చూద్దాం. ఆ రాఘవా, వస్తున్నానన్నా. ఏమైంది రాఘవా? అంతా ఓకేనా? అత్తయ్య అంతా ఓకే. అయినా ఎందుకు బాగుండదు? నిజానికి ఈ రోజు కంటే ముందు ఎప్పుడు ఇంత బాగున్నట్టుగా నాకు అనిపించలేదు. ఇప్పుడంతా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అవునండి, నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచానంటే అత్తయ్య, మీరు కూడా డిసైడ్ అవ్వచ్చు కదా బ్రేక్ఫాస్ట్ మెన్యూలో ఏముంటుందో. నేనెందుకు బ్రేక్ఫాస్ట్ మెనూ డిసైడ్ చేస్తాను నాన్న? అది మన రేఖ చేస్తుంది కదా. ఎందుకు అత్తయ్య? రేఖ ఎందుకు డిసైడ్ చేయాలి? రేపు తను ఒకవేళ ఈ ఇంట్లో లేకపోతే అప్పుడు మనం కడుపు మార్చుకుని ఉంటాం. అత్తయ్య, మనం సూర్యవంశీ. మనం ఎప్పుడు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వం. ఎవరన్నా ఉన్నా లేకపోయినా మన లైఫ్ స్టైల్ ఎలాంటి తేడా ఉండకూడదు.